హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. నేను ఇవాళ మీకు అల్లం పచ్చడిని చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో ఉన్నాయి. ఫస్ట్ అల్లము, జీరా అండ్ ధనియా, తర్వాత ఎండుమిర్చి, చింతపండు, టమోటా అండ్ వెల్లుల్లి, ఇవన్నీ కావాలండి అల్లం పచ్చడికి. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. 2-3 డేస్ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని రోస్ట్ చేసుకోవాలండి. ఎండుమిర్చి లైట్గా రోస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కువ అయిందంటే టేస్ట్ మారిపోతుంది అండ్ పచ్చడి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. అల్లము, తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లము తక్కువ చాలండి, ఎక్కువ తీసుకొని అవసరం లేదు. నెక్స్ట్ జీరా ధనియా కూడా వేసేసుకోవాలండి. తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ చట్నీని 2-3 డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఏ కాంబినేషన్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. అట్లనే ఒకసారి ప్రాసెస్ని చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రాసెస్ని చూసేయండి. లాస్ట్లో ఆనియన్ని ఇట్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమేనండి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లానే వీడియోస్ని తప్పకుండా చూస్తూ ఉండండి.